10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అది సిబిఎస్ఈ క్లాస్ 11 కానివ్వండి లేదా ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సిలబస్ ఏంటి అండ్ ఈ సంవత్సరం నేను రాయబోయే బోర్డ్ ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్ ఏంటి, దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఏంటి, ఇది కనుక మీ డౌట్ అయినట్టయితే ఈ వీడియో మీకోసమేనన్నా. ఈ క్లాస్ సెషన్లో కంప్లీట్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దట్ ఈస్ క్లాస్ 11కి సంబంధించిన complete discussion for MPC, that is maths, physics, chemistry at the main stream of subjects ఉన్న స్టూడెంట్స్ కోసం బ్లూ ప్రింట్ తో సహా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్, ఏ చాప్టర్, ఎంత వెయిటేజ్, ఎన్ని మార్క్స్, ఏ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇదంతా కూడా డిస్కస్ చేస్తాను. క్లియర్ కట్ గా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఛానల్ కి కనుక మీరు ఇదే కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సైమల్టేనియస్లీ బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సో దట్ ఇలాంటి క్లాసెస్ అన్ని కూడా అప్లోడ్ అయినప్పుడు మీకు ఇమీడియట్లీ ఇంటిమేషన్ అందుతుంది. క్లియరా? ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఇమీడియట్లీ కామెంట్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. మెయిన్ గా సిలబస్ లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మ్యాథ్స్ యొక్క సిలబస్ ని డిస్కస్ చేద్దాం. క్లియరా? మీకు ఈ సంవత్సరం మ్యాథ్స్ సిలబస్ ఎగ్జామ్ వచ్చేటప్పటికల్లా 100 మార్క్స్ ఉంటుంది ఫర్ ఏపీ బోర్డు. వేరే సిబిఎస్ఈ వాళ్ళకైతే కనుక 80 మార్క్స్ ఉంటుంది, 20 విల్ బి ద ఇంటర్నల్స్ ఉంటాయి. వేరే సిలబస్ వచ్చేటప్పటికల్లా టోటల్లీ మీకు 14 చాప్టర్స్ సిలబస్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ విత్ ద సెట్స్ చాప్టర్ తో స్టార్ట్ అయితే ప్రాబబిలిటీ చాప్టర్ తో మీకు ఎండ్ అవుతుంది. అండ్ మీకు టోటల్ పేపర్ వచ్చేటప్పటికల్లా 136 మార్క్స్ ఇస్తారు. దీనిలో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్ లో చాయిస్ ఉండదు. వేరే 4 మార్క్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ లో మీకు చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ కాదు, లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. వాటిల్లోంచి 8 మార్క్స్ అయితే కనుక 5 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. ఈ విధంగా మీకు పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. ఇన్ డీటెయిల్ కంప్లీట్ పేపర్ దట్ ఈస్ బోర్డు వాడు రిలీజ్ చేసిన పేపర్ ని నెక్స్ట్ క్లాస్ సెషన్ లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియరా? నౌ చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే సెట్స్ చాప్టర్ వస్తుంది. దీనిలో టైప్ ఆఫ్ సెట్స్ ఏంటి, ఆ సెట్స్ కి మధ్యలో ఉండే డిఫరెంట్ ఆపరేషన్స్ ఏంటి, యూనియన్, ఇంటర్సెక్షన్, సబ్ట్రాక్షన్, అలాగే నెంబర్ ఆఫ్ కాంపోజిట్ సెట్స్ ని ఎలా ఫైండ్ చేస్తారు. దట్ ఈస్ ఏ అనేది కనుక ఒక సెట్ ఇచ్చినట్టయితే దాని నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ ఏ క్రాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇవన్నీ కూడా దానిలో నేర్చుకుంటారు. దాంతో పాటు ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఫంక్షన్స్ యొక్క ప్రాపర్టీస్ లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ దగ్గర నుంచి మీరు స్కేలార్ మల్టిప్లికేషన్ దాకా ఫంక్షన్స్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ చదువుకుంటారు. ఓకేనా? మళ్ళీ మీరు క్లాస్ 12 లో దట్ ఈస్ సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ చాప్టర్ రిపీట్ అవుతుంది, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే చాప్టర్ తో. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఈ చాప్టర్ నుంచి మీకు ఓవరాల్ గా 7 మార్క్స్ వస్తాయి. అంటే 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చెప్పాను కదా, మీకు సెకండ్ ఇయర్ లో కూడా వస్తుంది. దాని మీద చాప్టర్ ఫస్ట్ ఇయర్ లో కూడా వస్తుంది. అంటే ఏంటి, 2 సెట్స్ ఇచ్చేసినట్టయితే ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, రిలేషన్ ఏ ప్రాపర్టీస్ ని చూపిస్తుంది, ఫంక్షన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ చదువుకుంటారు. అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చాప్టర్ అన్నమాట. దట్ ఈస్ 15 మార్క్స్ కి ప్రతి రోమన్ లోనూ మీకు దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే కనబడుతుంది. ఓకేనా? మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఇంత ముందు ట్రిగ్నామెట్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 1 ఇయర్ పార్ట్ లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ ట్రిగ్నామెట్రీనే ఉండేది. వేరాజ్ ఇప్పుడు ఓవరాల్ గా 1 ఇయర్ కలిపేసి సింగిల్ మ్యాథమెటిక్స్ ని ఫామ్ చేశారు. కాబట్టి దీనిలో మీకు ట్రిగ్నామెట్రీ వచ్చేటప్పటికల్లా ఒకే ఒక చాప్టర్ ఉంటుంది. దీనిలో బేసిక్స్ ఆఫ్ ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఎలా ఉంటాయి, వాటిల్లో కాంపౌండ్ యాంగిల్స్ కి, మల్టిపుల్ యాంగిల్స్ కి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఎలా అప్లై చేస్తారు, బేసిక్ ట్రిగ్నామెట్రిక్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి నుంచి ఐడెంటిటీస్ ని ఎలా ప్రూవ్ చేస్తారు, ఇక్కడ దాకా మీకు ట్రిగ్నామెట్రీ పార్ట్ లో ఉంటుంది. దీనిలో మీకు 11 మార్క్స్ వస్తాయి. అంటే 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి క్వశ్చన్స్ వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్ దీనిలో నుంచి రాదు. కాబట్టి ఈ చాప్టర్ యొక్క టోటల్ వెయిటేజ్ 11 మార్క్స్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ దీంతో 3వ చాప్టర్ అయిపోయింది. 4వ చాప్టర్కి వెళ్తే కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. యాక్చువల్లీ మనకి నెంబర్ సిస్టమ్ మొత్తం క్లాసిఫికేషన్ చేసుకున్నట్టయితే 2 టైప్స్ కిందకి వస్తుంది. ఒకటి రియల్ నెంబర్ సిస్టమ్, రెండోది ఇమాజినరీ లేదా కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్. దానిలో రియల్ నెంబర్ సిస్టమ్స్ గురించి ఎర్లియర్ క్లాసెస్ 10th క్లాస్ దాకా చదువుకున్నాం. వాటిల్లో ఇమాజినరీ నెంబర్ సిస్టమ్ దట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ గురించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చదువుకుంటారు. దీంట్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్యలో అర్థమెటిక్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అలాగే వాటితో పాటు మాడ్యులస్ అంటే ఏంటి,
ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, లేదా యాంప్లిట్యూడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఎలా ఉంటుంది, పోలార్ ఫామ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చదువుకుంటారు. దాంతోపాటు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక ఇచ్చినట్టయితే బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, సాల్వ్ చేసే మెథడ్స్ ఏంటి, అండ్ వీటిల్లో డిఫరెంట్ ఐడెంటిటీస్ ని ఎలా అప్లై చేస్తారు. దీని నుంచి ఓవరాల్ గా మీకు 7 మార్క్స్ వస్తాయి. దీనిలో 8 మార్క్స్ రాదు కాబట్టి 1 మార్క్ ఒక క్వశ్చన్, 2 మార్క్ ఒక క్వశ్చన్ అండ్ 4 మార్క్ కి ఒక క్వశ్చన్ వస్తుంది. బోత్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కలిపి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్, చాలా సులువుగా నేర్చుకోవచ్చు. క్లియరా? నెక్స్ట్ 5వ చాప్టరు లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. లీనియర్ అంటే డిగ్రీ 1 ఉంటుంది. ఇన్ఈక్వాలిటీ వచ్చేటప్పటికల్లా ఈక్వల్ టు ఉండదు, గ్రేటర్ దెన్ కానీ లెస్ దెన్ కానీ వీటిల్లో యూస్ చేయడం జరుగుతుంది. అండ్ వాటిల్లో వచ్చేటప్పటికల్లా యూస్ చేసేటప్పుడు ఇన్ఈక్వాలిటీస్ లో మెయిన్ గా సాల్వ్ చేసే మెథడ్స్, అంటే మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు కరస్పాండింగ్ వేరియబుల్ మీరు ఎక్స్ తీసుకోవచ్చు, వై తీసుకోవచ్చు, ఆర్ ఎనీ ఆల్ఫాబెట్ టీ తీసుకోవచ్చు. దానిలో డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండేలాగా ఒక ఈక్వేషన్ ని కనుక డిఫైన్ చేసినట్టయితే, ఈక్వేషన్ కాదు, ఇన్ఈక్వాలిటీ కనుక డిఫైన్ చేసినట్టయితే దాని యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది ఓవర్ ద నెంబర్ లైన్, ఆ రిప్రజెంట్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా దీనిలో వస్తాయి. ఓకేనా? కాబట్టి దీని నుంచి మీకు ఒకే ఒక్క 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది, మిగతా రోమన్స్ లో దీని నుంచి క్వశ్చన్స్ రావు. క్లియరా? కానీ చాలా ఈజీ చాప్టర్. సఫిషియెంట్లీ కనుక ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకు దీనిలో ఏమీ ఉండదు. లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఒకటి ఇస్తారు, సాల్వ్ చేస్తే ఎక్స్ యొక్క పాసిబిలిటీస్ వస్తాయి, దాన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయడం రావాలి. ఇది కనుక వచ్చినట్టయితే చాప్టర్ మీకు చాలా ఈజీగా కనబడుతుంది. క్లియరా? నెక్స్ట్ 6th వన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇది ఇంత ముందు సెకండ్ ఇయర్ లో ఉండేది, ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేసింది. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకున్న వాటిల్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి. సెలక్షన్ మాత్రమే చేసినట్టయితే దాన్ని కాంబినేషన్ అంటారు. సెలక్షన్ చేసిన దాన్ని అరేంజ్మెంట్ కూడా చేయాలి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అరేంజ్మెంట్స్ చెప్పాలి అంటే దాన్ని పర్మిటేషన్స్ అంటారు. అలా ఎన్పిఆర్ స్టాండ్స్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఇచ్చారు, దాని నుంచి ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాన్ని పర్మిటేషన్ అంటాం. అలాగే ఎన్సిఆర్. ఓకేనా? అండ్ వీటి యొక్క అప్లికేషన్, మెయిన్ గా కాంబినేషన్స్ యొక్క అప్లికేషన్ బైనామియల్ థియరం లో మళ్ళీ కోఎఫిషియెంట్స్ ని కనుక్కోవడానికి మళ్ళీ అక్కడ పనికి వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ దీని యొక్క వెయిటేజ్ కూడా 7 మార్క్స్, అంటే 4 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి, 1 మార్క్ ఒకటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? మీరు నేను చెప్తున్నప్పుడు సైమల్టేనియస్లీ చూసుకుంటూ ఉండండి ఏ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంది, ఏ చాప్టర్ హయ్యర్ వెయిటేజ్ లో ఉంది. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ వస్తే కనుక మీకు ప్రతి రోమన్ కవర్ అయితే 15 మార్క్స్కి వెళ్ళిపోతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇలా చూసుకునేటప్పుడు హయ్యర్ వెయిటేజెస్ చాప్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, అలా అని చెప్పి లో వెయిటేజ్ ఉన్న వాటిని వదిలేమని కాదు. ఓకేనా? ఎందుకంటే కొన్నిట్లో నుంచి మీకు 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1 మార్క్ 2 మార్క్ రోమన్స్ లో మీకు చాయిస్ లేదు, అటుగాని ఆ చాప్టర్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేసే ఛాన్సే లేదు. క్లియరా? సో వెయిటేజ్ ని అనలైజ్ చేసుకుని మీకు ఏంటంటే ప్యాటర్న్ చెప్తున్నాను ఇక్కడ, ఏ చాప్టర్ ని ముందుగా చేసుకోవాలి, ఏ చాప్టర్ ని తర్వాత చేసుకోవాలి, ఏ చాప్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్ లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి వాటి మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలి, అండ్ వేటి మీద మనం ప్రాక్టీస్ ఎక్కువ అవసరం వస్తుంది, ఏవి సింపుల్ గా అర్థమైపోతాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటా వెళ్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా 1 by 1 చాప్టర్స్ ని క్లియర్ కట్ గా చూసుకోండి. క్లియరా? సో ఇక్కడతో 6 చాప్టర్స్ అయినాయి. 7వ చాప్టర్ ఇప్పుడే చెప్పాను కదా మీకు, బైనామియల్ థీరం పార్ట్లో మళ్ళీ కోఎఫిషియెంట్స్ వాడతామని. నో బైనామియల్ థీరం వచ్చేటప్పటికల్లా పేర్లోనే ఉంచండి. బైనామియల్ అంటే దానిలో 2 టర్మ్స్ ఉంటాయి. 2 టర్మ్స్ ఉన్నప్పుడు స్క్వేర్ క్యూబ్ దాకా చేసుకున్నప్పుడు వాటి యొక్క ఫార్ములాస్ మనకు ఆల్రెడీ తెలుసు, అవునా? సపోజ్ x + a హోల్ స్క్వేర్ రాసాం, ఏమైంది? x² + 2ax + a². అంటే ఎక్స్పాన్షన్ రాయడం. దీంట్లో హయ్యర్ పవర్స్కి వెళ్ళిపోయినప్పుడు, అంటే 5, 6, 10, 20 ఇలా హయ్యర్ పవర్స్కి వెళ్ళినప్పుడు వాటిల్లో సింపుల్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎలా చేయాలి చెప్పొచ్చు అని చెప్పేదాన్ని బైనామియల్ థియరం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ దీనిలో మనకి రాసిన దాన్ని బట్టి పవర్ కనుక n లో ఉన్నట్టయితే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ x + a అని ఇచ్చాడు, హోల్ పవర్ లో 17 ఇచ్చాడు, అవునా? నౌ దీని యొక్క ఎక్స్పాన్షన్ రాసినప్పుడు దానిలో n+ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. అంటే ఏంటి? పవర్ 17 ఉంది, మీరు ఎక్స్పాన్షన్ రాసుకుంటే ఒక టర్మ్ ఎక్స్ట్రాగా వస్తుంది, అంటే 18 టర్మ్స్ వస్తాయి. ఆ 18 టర్మ్స్ వచ్చినప్పుడు మిడిల్ టర్మ్ ఎవరు, లార్జెస్ట్ బైనామియల్ కోఎఫిషియంట్ దేనికి ఉంటుంది, లేదు ఒక పర్టికులర్ టర్మ్ ని అడిగినప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, ఏ టర్మ్ లో వేరియబుల్ ఎక్స్ ఉంటుంది, ఏ టర్మ్ లో ఎక్స్ వేరియబుల్ రాదు, వ్యానిష్ అయిపోతుంది. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా
బైనామియల్ థియరంలో చదువుకుంటారు. ఆబ్జెక్టివ్ వైస్ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ దీని నుంచి కూడా మనకి 7 మార్క్స్ వస్తాయి. అంటే 1 మార్క్ ఒకటి, 2 మార్క్ ఒకటి అండ్ 4 మార్క్ ఒక క్వశ్చన్ ఒకటి ఈ చాప్టర్ నుంచి వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నన్న సిలబస్ అంతా కూడా క్లారిటీ వస్తుందా? ఓకేనా? మీరు అనవసరంగా సిలబస్ ఐడియా కూడా లేకుండా మ్యాథ్స్ రివిజన్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 25-26లో దట్ ఈస్ మొన్న రాసిన ఎగ్జామ్ దాంట్లో ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో, ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారో, వాళ్ళు స్టార్టింగ్లోనే సిలబస్ క్లారిటీ లేక, వెయిటేజ్ ఆఫ్ ద చాప్టర్స్ తెలియక, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో తెలియక లాస్ట్ హార్డ్లీ ఆ 1 మంత్ 2 మంత్ జనవరి ఫిబ్రవరిలో మాత్రమే రివిజన్కి టైం మిగిలి వాళ్ళు మార్క్స్ లాస్ అయ్యారు చాలా మంది. ఓకేనా? అందువల్ల ఈ సంవత్సరం తీసుకుంటే మొన్న బెటర్మెంట్ సప్లిమెంటరీ దానిలో తీసుకున్నా కూడా 46 ఇస్ ద పాస్ పర్సెంటేజ్ ఏది సప్లిమెంటరీ రాసిన వాళ్ళలో. అంటే చాలా మందికి అంటే ఏంటి, ఇంకా 54% మెంబర్స్కి ఇంకా ఫస్ట్ ఇయర్ యొక్క సబ్జెక్ట్స్ మిగిలి సెకండ్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అయింది. అవునా? వాళ్ళు సెకండ్ ఇయరే చదువుకుంటారా, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ మళ్ళీ రివైజ్ చేసుకుంటారా, లాస్ట్లోకి వెళ్ళేటప్పటికల్లా టఫ్ అయిపోతుంది. ఓకేనా? మీకు ఆ సిచ్యువేషన్ రాకూడదు. స్టార్టింగ్లోనే కంప్లీట్ సిలబస్ అంతా కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో దట్ ఏ చాప్టర్ నుంచి వెయిటేజ్ అంతా, హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్ ఏవి, లో వెయిటేజ్ చాప్టర్స్ ఏవి, ఏ చాప్టర్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ అప్లై చేయాలి, ఇవన్నీ కూడా ముందే తెలుస్తాయనే ఉద్దేశంతో క్లియర్ కట్ సిలబస్ అనాలిసిస్ని మీకు స్టార్టింగ్లోనే ఇస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? అండ్ దీనికి సంబంధించి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ చేయలేదా సార్ అని చెప్పి అడుగుతున్నారు. నన్న దీనికి సంబంధించి రెగ్యులర్ క్లాసెస్ అంటే ఏంటి, కంప్లీట్ క్లాస్ మ్యాథ్స్ తీసుకుంటే కాన్సెప్ట్ దగ్గర నుంచి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ గెస్ట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి కంప్లీట్లీ నోట్స్తో పాటు మీకు క్లాసెస్ రేపు జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి మన కాసిం సార్ క్లాసెస్ యాప్లో. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా పెయిడ్ బ్యాచెస్ కింద పడతాయి. యూట్యూబ్లో యూట్యూబ్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా మాకు ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎలా అయితే క్లాస్లో దట్ ఈస్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటామో అదే విధంగా మాకు కావాలని అనుకునే స్టూడెంట్స్ కోసం పెయిడ్ బ్యాచెస్ని దట్ ఈస్ విత్ ఏ నామినల్ ఫీ మీ దానిలో కనుక ఎన్రోల్ అయినట్టయితే మీకు దానిలో కంప్లీట్ దాని యొక్క కోర్స్ స్ట్రక్చర్తో పాటు క్లాసెస్ అన్నీ కూడా క్లియర్గా వస్తాయి. ఆ క్లాసెస్ ఎలా ఉంటాయని తెలియడానికి దానికి కావాల్సిన డెమో క్లాసెస్ అన్నీ కూడా యూట్యూబ్ ద్వారా, అండ్ మీకు దానిలో సబ్జెక్ట్ వైజ్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే అందులో కూడా మీకు డెమో క్లాసెస్ అండ్ నా చేతులారా నేను రాసిన హ్యాండ్ రిటన్ నోట్స్ అది కంప్లీట్లీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఇంట్రెస్టెడ్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి యాప్ యొక్క లింక్, కోర్స్ యొక్క లింక్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాంటాక్ట్ నెంబర్స్, వాట్సాప్ ఛానల్ యొక్క లింక్, టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి మీ ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకుంటూనే సబ్జెక్ట్లో ముందుకెళ్ళొచ్చు. ఓకేనా? కానీ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ నుంచి ఎవరైతే వచ్చారో మీరు మెయిన్గా కొన్ని పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. 10th క్లాస్ అంటే మీ ఐక్యూ బాగుండి కాస్తా కూస్తో అర్థమెటిక్ స్కిల్స్ ఉండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా 500 అబోవ్ స్కోర్ స్టేట్ సిలబస్ వాళ్ళైతే 400 అబోవ్ సిబిఎస్ఈ వాళ్ళైతే ఈజీగా గెయిన్ చేసుకుని వచ్చేస్తుంటారు. వేరే ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఎంత ఐక్యూ ఉన్నది పక్కన పెట్టినట్టయితే మీరు షెడ్యూలింగ్, డైలీ షెడ్యూలింగ్ ఎలా ఉంది, మీరు ఏ రోజుకి ఆ రోజు సిలబస్ని అయిపోయిన చాప్టర్స్ని ఎలా రివైజ్ చేసుకుంటున్నారు, అగైన్ అండ్ అగైన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు వాటిల్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా లాస్ట్లో కౌంట్ అవుతాయనన్న. కాబట్టి ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూనే మీ ప్రిపరేషన్లో ముందుకెళ్ళండి. క్లారిటీ వచ్చిందా? అండ్ ఈ పెయిడ్ బ్యాచెస్ వచ్చేటప్పటికల్లా రేపు జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకైనా అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకైనా దానిలో సబ్జెక్ట్ వైజ్ మీకు కోర్సెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, సాంస్క్రిట్కి విడివిడిగా ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇమీడియట్లీ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంతో లాగిన్లో ఉన్నట్టయితే కనుక వన్స్ కోర్స్ స్టార్ట్ చేయగానే మీకు ఇంటిమేషన్ అందుతుంది అండ్ హెన్స్ కోర్స్లో ఎన్రోల్ చేసుకుని మీరు క్లాసెస్ ద్వారా ముందుకెళ్ళొచ్చు. క్లియరా? నెక్స్ట్ 8th చాప్టర్ కనుక తీసుకున్నట్టయితే సీక్వెన్సెస్ అండ్ సిరీస్. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు ఇంటర్మీడియట్లో పాత సిలబస్లో చదవని చాప్టర్, ఈ సంవత్సరం కొత్తగా వచ్చే చాప్టర్. యాక్చువల్లీ సిరీస్ అంటే ఏంటి, సిరీస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఒక సిరీస్ సీక్వెన్స్ అవ్వాలంటే ప్రాపర్టీస్ ఏంటి, ఒక సీక్వెన్స్ ప్రోగ్రెషన్ అవ్వాలంటే ప్రాపర్టీస్ ఏంటి, ఆ ప్రోగ్రెషన్లో మళ్ళీ టైప్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, హార్మానిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, వాటిల్లో ఎంత టర్మ్ని కానీ, అర్థమెటిక్ మీన్ని కానీ, జామెట్రిక్ మీన్ని కానీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇదంతా కూడా సీక్వెన్స్ అండ్ సిరీస్ చాప్టర్లో చదువుకుంటారు.
దీని యొక్క వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 9 మార్క్స్. దీనిలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, దాంతో పాటు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో టోటల్లీ దీని యొక్క వెయిటేజ్ 9 మార్క్స్ ఉంటుంది. సో ఇది మీకు 8th చాప్టర్. సో ఇక్కడ దాకా మీరు మోస్ట్లీ ఆల్జిబ్రా పార్ట్ అంటే రిలేషన్స్, ఫంక్షన్స్, సెట్స్, ట్రిగ్నోమెట్రీ ఈ పార్ట్ ద్వారా చదువుకుంటూ వస్తారు. ఇప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ క్యాలిక్యులస్ లోకి వెళ్ళినట్టయితే 9th చాప్టర్, దట్ ఈస్ స్ట్రైట్ లైన్స్. ఇంత ముందు మీకు స్ట్రైట్ లైన్స్ కి బిఫోర్ లోకస్ అనే చాప్టర్ ఉండేది, దాన్ని రిమూవ్ చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు స్ట్రైట్ లైన్స్ చాప్టర్ లోకి డైరెక్ట్లీ వెళ్ళిపోతారు. అంటే ఏంటి, ఒక స్ట్రైట్ లైన్ యొక్క జనరల్ ఈక్వేషన్ నార్మల్లీ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్ లో రాసినట్టయితే ఇది మనం 10th క్లాస్ దాకా చదువుకునే ఫామ్, అవునా? కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ లోకి వచ్చిన తర్వాత దాని యొక్క స్లోప్ ఇంటర్సెట్ ఫామ్ వస్తుంది, ఓన్లీ ఇంటర్సెట్ ఫామ్ వస్తుంది, 1 పాయింట్ స్లోప్ ఫామ్ వస్తుంది, 2 పాయింట్ ఫామ్ వస్తుంది. అలాగే నార్మల్ ఫామ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, పోలార్ ఫామ్ ఎలా వస్తుంది, అండ్ స్ట్రైట్ లైన్ యొక్క బ్రేవ్స్ ప్రాపర్టీస్. దట్ ఈస్ ఒక స్ట్రైట్ లైన్ ఒక పాయింట్ కనుక తీసుకున్నట్టయితే అక్కడి నుంచి దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇమేజ్ ఎలా వస్తుంది, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఎలా వస్తుంది, రెండు లైన్స్ ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ చేసినట్టయితే వాటి మధ్యలో యాంగిల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీకు స్ట్రైట్ లైన్స్ చాప్టర్ లో వస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ 13 మార్క్స్, 8 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. సో ఇక్కడతో 12 అవుతాయి, ప్లస్ 1 మార్క్ ఒకటి, 13 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, ఆబ్జెక్టివ్లీ తీసుకున్నా లేదా ఐపీ వైస్ తీసుకున్నా కూడా. అలాగే అంతే ఇంపార్టెంట్ తో ఉండే నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా కోనిక్ సెక్షన్స్. అంటే ఒక కోన్ ని పర్టికులర్ యాంగిల్లో కట్ చేసినప్పుడు కొన్నిసార్లు సర్కిల్ రావచ్చు, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ కనుక మారినట్టయితే దాని నుంచి పారాబోలా అని కానీ, ఎలిప్స్ ని కానీ, హైపర్బోలా అని కానీ తీసుకురావచ్చు, అవునా? వీటిల్లో ప్రతిదానికి ఒక ప్రాపర్టీస్ ఉండే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సర్కిల్స్ కనుక తీసుకున్నాను అనుకోండి, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉంటుంది, 2 పాయింట్ ఫామ్ ద్వారా లేదా 3 పాయింట్ ఫామ్ ద్వారా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అండ్ ఆ సర్కిల్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి, టాంజెంటల్ ఎలా ఉంటుంది, నార్మల్ ఎలా ఉంటుంది, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, నార్మల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, జనరల్ నొటేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా సర్కిల్స్ పార్ట్ లో నేర్చుకుంటారు. అలాగే కోనిక్స్ పార్ట్, అంటే సర్కిల్ కూడా కోనికే, దాన్ని సపరేట్ చేసినట్టయితే మెయిన్ కోనిక్స్ వచ్చేటప్పటికల్లా పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా, ఈ మూడు ఒకలా ఉంటాయి అనమాట. స్టాండర్డ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎసెంట్రిసిటీ అంటే ఏంటి, దాని నుంచి మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, దానిలో కోఆర్డినేట్స్, లెంత్ ఆఫ్ ద లేటెస్ట్ రెక్టమ్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మీకు దాంట్లో వస్తాయి. అండ్ దీని యొక్క హైయెస్ట్ వెయిటేజ్ 15 మార్క్స్. ఇంతకుముందు మీకు 15 మార్క్స్ ఇంకో చోట వచ్చి చూడండి, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనే దానిలో 4 కేటగిరీస్ నుంచి, అంటే అవుట్ ఆఫ్ ద 4 సెక్షన్స్ మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 15 మార్కులకు ఆ చాప్టర్ అయితే అంతే వెయిటేజ్ 15 మార్కులు ఉండే సెకండ్ చాప్టర్ మీకు కోనిక్స్ పార్ట్ అనమాట. దీని నుంచి ఎవ్రీ రోమన్ లో క్వశ్చన్ అడుగుతారు. మెయిన్ గా సర్కిల్స్ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే 8 మార్క్స్ కి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది. వేరాస్ 2 మార్కు 4 మార్కు పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఈ మూడింటి నుంచి అడుగుతారు. 1 మార్క్ వచ్చేటప్పటికల్లా 4 దేనిలో నుంచి అయినా అడగొచ్చు. క్లారిటీ వచ్చిందా? ఇది కోనిక్ పార్ట్. నెక్స్ట్ 11th వన్, ఇంట్రడక్షన్ టు ద 3-dimensional జామెట్రీ. దట్ ఈస్ ఇంతకుముందు 2-dimensional ప్లేన్, దట్ ఈస్ కోఆర్డినేట్ యాక్సెస్ మనం ఎక్స్ కామా వైలో మాత్రమే చదువుకునే వాళ్ళం. ఎక్స్ కామా వై కామా జెడ్ 3 తీసుకుంటే కనుక దాన్ని 3D ప్లేన్ అంటారు. దీనిలో మీకు ఈ సంవత్సరం ఇంత ముందున్న 3 పార్ట్స్ ని కలిపి ఒకే సాంలో ఇవ్వడం జరిగింది. లోకస్ పార్ట్, దట్ ఈస్ 2-dimensional బేసిక్స్ చదువుకుంటారు, 3-dimensional ఎలా అప్లై చేయొచ్చో నేర్చుకుంటారు. ప్లేన్ పార్ట్ అండ్ డిసిస్ అండ్ డిఆర్స్ పార్ట్, ఇవన్నీ కూడా కలిపి 3D జామెట్రీలో రావడం జరిగింది. అండ్ ఈ చాప్టర్ లో మీకు 3 మార్క్స్ వస్తాయి. అంటే 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది. చాయిస్ తీయకూడని చాప్టర్, ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్ వాటిల్లో మీకు ఎలాగూ చాయిస్ ఉండదు, కంప్లీట్లీ రాయాల్సిన చాప్టర్స్ కాబట్టి. సో వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా క్యాలిక్యులస్ నుంచి తీసుకుంటే కనుక మీకు ఈ సంవత్సరం అయితే ఒకే చాప్టర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే డెరివేటివ్స్ యొక్క అప్లికేషన్స్, ఇంటిగ్రేషన్స్, ఆల్మోస్ట్ 35% వెయిటేజ్ దాకా సెకండ్ ఇయర్లో మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులసే ఉంటుంది. వేరే ఫస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే క్యాలిక్యులస్కి సంబంధించి మీకు ఒకటే చాప్టర్ ఉంది, అది లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. దీంట్లో ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్ డిఫైన్డ్ అనే వేరియబుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ ఫంక్షన్ ఎలా మారుతుంది, దీన్నే మీరు లిమిట్స్లో చదువుకుంటారు. దానిలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, అసలు లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని బేస్ చేసుకునే కండిషన్స్ ఏంటి, అండ్ ఈ లిమిట్ అనే కాన్సెప్ట్
డెరివేటివ్స్ లో ఫండమెంటల్ థియరం చెప్పడానికి ఎలా పనికొస్తుంది, ఒక లిమిట్ కంటిన్యూటీలోకి ఎప్పుడు వెళ్తుంది అంటే లిమిట్స్ కంటిన్యూస్ అవ్వచ్చు, నాన్ కంటిన్యూస్ అవ్వచ్చు, ఏ కండిషన్స్ లో కంటిన్యూస్ అవుతాయి, ఏ కండిషన్స్ లో కంటిన్యూస్ అవ్వవు, కండిషన్ లో కంటిన్యూస్ అయినట్టయితే దాని డిఫరెన్షియబిలిటీ ఎలా వస్తుంది, ఇవంతా కూడా మీరు లిమిట్స్ అన్ని చాప్టర్ లో చదువుకుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్ 15 మార్కులతో వచ్చే మూడో చాప్టర్. సో ఇక్కడ 15 మార్కులతో వచ్చే ఫస్ట్ చాప్టర్, 15 మార్కులతో వచ్చే సెకండ్ చాప్టర్, ఇదే 15 మార్కులతో వచ్చే థర్డ్ చాప్టర్. అది క్యాలిక్యులస్ లో ఒకటి లిమిట్స్ అండ్ డిఫరెన్షియబిలిటీ కాన్సెప్ట్స్ వస్తాయి. నెక్స్ట్ స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ లో మీకు 2 చాప్టర్స్ ఉంటాయి. 13వ చాప్టర్ వచ్చేటప్పటికల్లా స్టాటిస్టిక్స్ మీకు ఆల్రెడీ 6th క్లాస్ నుంచి చదువుకుంటా వస్తున్నారు. టాలీ టేబుల్ అంటే ఏంటి, అన్గ్రూప్డ్ డేటా ఏంటి, గ్రూప్ డేటా ఏంటి, దానికి మీను మోడ్ మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అక్కడ దాకా 10th క్లాస్ దాకా వీటిని చదువుకోవడం జరిగింది. వేరే ఇంటర్మీడియట్ లోకి వచ్చిన తర్వాత మెయిన్ గా డీవియేషన్స్ అంటే ఏంటి, డేటాలో మనం ఎర్రర్స్ జరిగినప్పుడు డీవియేషన్స్ వస్తాయి. ఆ డీవియేషన్ వచ్చినప్పుడు మీన్ నుంచి, మోడ్ నుంచి, మీడియన్ నుంచి, మూడింటి నుంచి డీవియేషన్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని బేస్ చేసుకుని వేరియన్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, ఇవి అన్గ్రూప్డ్ డేటాకి ఎలా అప్లై చేస్తారు, గ్రూప్డ్ డేటాకి ఎలా అప్లై చేస్తారు, అదంతా కూడా దీనిలో చదువుకుంటారు. దీని యొక్క టోటల్ వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 10 మార్క్స్ అనమాట. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, దాంతో పాటు ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 8 + 2 10 మార్క్స్. ఇంకా లాస్ట్ వచ్చేటప్పటికల్లా ప్రాబబిలిటీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ బేస్డ్ అపాన్ ద స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్, అండ్ ఇది వన్ ఆఫ్ ద హయ్యర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. 13 మార్కులు వస్తాయి. దీనిలో కనుక చూసుకున్నట్టయితే మెయిన్ గా 8 మార్క్స్ ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 1 మార్క్ ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ కి రాదు. సో టోటల్లీ మీకు 13 మార్క్స్ కి ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్లీ తీసుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మీరు ఆల్రెడీ ప్రాబబిలిటీ గురించి 10th క్లాస్ లో చదువుకున్నారు బేసిక్స్. దానిలో సర్టెన్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, అసలు ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, ఇలాంటి బేసిక్ పార్ట్స్ అన్ని కూడా 10th క్లాస్ లో అయిపోయింది. అవునా, నా ఇంటర్మీడియట్ లోకి వచ్చేటప్పటికల్లా సెట్స్, ఆ సెట్ ఫైనైట్ సెట్ అయి ఉండొచ్చు లేదా ఇన్ఫైనైట్ సెట్ అయి ఉండొచ్చు. నా వాటికి ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు యూనియన్, ఇంటర్సెక్షన్, ఎక్కడ యూనియన్ వాడాలి, ఎక్కడ ఇంటర్సెక్షన్ వాడాలి, అండ్ ఆ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు, దానికి సంబంధించి బేస్ థియరం అంటే ఏంటి, ఎడిషన్ థియరం అంటే ఏంటి, అలాగే కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఏంటి. కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఆల్రెడీ ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు రెండో ఈవెంట్ అక్కర్ అయ్యే ఛాన్స్ ఎంత అనే దాని గురించి మాట్లాడతారు. అదంతా కూడా దానిలో చదువుకోవడం జరుగుతుంది. అది ప్రాబిలిటీ చాప్టర్ 13 మార్కులకు వస్తుంది. సో ఇలా మీకు బోర్డు పేపర్ వితౌట్ చాయిస్ తీయకుండా కనుక తీసుకున్నట్టయితే 136 మార్క్స్ వస్తుంది. ఓకేనా, దానిలో 8 మార్క్స్ వచ్చేటప్పటికల్లా 64, దట్ ఈస్ నథింగ్ బట్ 8 క్వశ్చన్లు ఇస్తారు. దానిలో మనం రాయాల్సింది 5 క్వశ్చన్లు మాత్రమే. అలాగే 4 మార్క్స్ తీసుకుంటే 40 క్వశ్చన్స్ ఇస్తారు, 24 రాయాలి 24 మార్క్స్ కి. నెక్స్ట్ ఇవి 20 మార్క్స్ కి, ఇది 12 మార్క్స్ కి, రెండిట్లో అయితే చాయిస్ లేదు. అలా టోటల్ గా పేపర్ వచ్చేటప్పటికల్లా 136 మార్క్స్ ఉంటుంది. క్లియరా? సో ఇది మ్యాథ్స్ కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ యొక్క బ్రాడ్ అనాలిసిస్. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఏ చాప్టర్ మీకు ఏం చెప్తుంది, ఏం చదవాలి, దేనిలో ఏ పార్ట్ ఇంపార్టెంట్, ఏది చాయిస్ తీయొచ్చు తీయకూడదు, కంప్లీట్లీ చెప్పాను. ఓకేనా, అండ్ స్టార్టింగ్ లోనే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటయ్యా అంటే మీ సిలబస్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే నవంబర్ కల్లా మీ సిలబస్ మొత్తాన్ని ఒకసారి కంప్లీట్ చేసుకోవడం అండ్ వన్ టైం రివిజన్ చేసుకోవడం కనుక ముందే కంప్లీట్ చేసుకున్నట్టయితే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 months మీకు టైం ఉంటుంది. అట్లీస్ట్ ఇంకో 2 times సిలబస్ ని అనలైజ్ చేసుకోవచ్చు. సో దట్ రేపొద్దున బోర్డ్ ఎగ్జామ్స్ లోకి వెళ్ళేటప్పటికల్లా, లేదా ఆబ్జెక్టివ్ దానికి ఫస్ట్ ఇయర్ యొక్క ప్రిపరేషన్ తీసుకున్నా, దట్ మేబీ ఐఐటి ఉండొచ్చు లేదా ఎంసెట్ అయి ఉండొచ్చు, మీ సిలబస్ ప్రాపర్లీ కంప్లీట్ అవుతుంది. అంతే తప్ప మీరు లాస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను పుస్తకం తీస్తాను, సో కంప్లీట్లీ వన్ డే బ్యాటింగ్ చేసేస్తాను, నా మార్క్స్ రావాలంటే అవ్వదు నాన్న. ఓకేనా, సో కాబట్టి దీన్ని ఒకదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ కాలేజ్లో సబ్జెక్ట్స్ ప్రాపర్లీ అందుతుంటే ప్రాబ్లమే లేదు. ఓకేనా, ఆన్లైన్లో నేను ఎలాగో కాన్సెప్ట్స్ని డెలివర్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి సరిపోతుంది. లేదు నాకు కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ కావాలి అనుకుంటే కనుక యూ కెన్ జాయిన్ ద పెయిడ్ బ్యాచెస్లోకి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, పెయిడ్ బ్యాచెస్లో వచ్చేటప్పటికల్లా యూట్యూబ్ దాంతో మెయిన్ వేరియేషన్ ఏంటి అంటే తేడా ఏంటని అడిగితే దానిలో మెయిన్గా కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఎక్సర్సైజ్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్తో సహా మొత్తం కలిపి నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. దానికి సంబంధించిన కంప్లీట్ హ్యాండ్ రిటన్ అండ్ ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ ఆల్సో అవైలబుల్ ఉంటుంది విత్ పీడిఎఫ్స్. అండ్ దాంతోపాటు
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, గెస్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, వాటిని స్టార్టింగ్ నుంచే మీకు ప్రిపరేషన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ యొక్క కంప్లీట్ రిక్వైర్మెంట్ కావాల్సిన డేటా అంతా కూడా దానిలో యాప్ యొక్క లింక్, కరస్పాండింగ్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాంతో ఛానల్తో జాగ్రత్తగా టచ్లో ఉండండి. అండ్ ఫస్ట్ ఇయర్లో ముందు నుంచిగానే మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఇది మ్యాథ్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అనాలిసిస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నెక్స్ట్ క్లాసెస్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా?